హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ టమాటా కర్రీ అండి. అది చూపించబోతున్నాను. ఇక్కడైతే రైస్ అవుతుంది, అన్నం ఉడుకుతుంది. ఇక్కడ రసంకి ఉడకబెడుతున్నాను. మార్నింగే పిల్లలకి లంచ్ బాక్స్ అంటే హడావిడి ఉంటుంది కదా అండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేసుకొని చక్కగా కలుపుకోండి. నూనె బాగా వేడైతే పోపు దినుసులు అనేవి బాగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇది స్టీల్ కడాయి అయిపోయేసరికి తొందరగా అడుగంటిపోతుందండి. ఊరికే కలిపెడుతూనే ఉండాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి. పసుపు అనేది మనకు యాంటీబయాటిక్గా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకోండి. అన్ని ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఆ ఉల్లిపాయలు, ఆ పసుపు అంతా ఈ ఆలుగడ్డ ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. చక్కగా కలుపుకుంటేనే బాగుంటుంది, లేదు అంటే ఆలుగడ్డ ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే స్టీల్ కడాయి కాబట్టి అడుగంటిపోతూ ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి. నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నా అడుగు అంటిపోతూనే ఉంది. చక్కగా చూసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుందాం. ఇది కూడా చక్కగా కలుపుకోండి. అంటే అందరూ ఎలా చేస్తారో నాకైతే తెలీదు. నేను డైలీ ఎలా అయితే చేసుకుంటానో ఈరోజు అలా చేసి చూపిస్తున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో మళ్ళీ మూత తీస్తూ ఒకసారి కలుపుకుందాం. చూడండి, మనం టమాటా వేసాం కాబట్టి ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే టమాటాలోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక చిన్న టిప్ చెప్పనా అండి, కొంతమంది వాటర్ వేసి కర్రీ చేస్తుంటారు కదా. వాటర్ వేస్తే మనకి ఈవినింగ్ వరకు కూడా తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం వాటర్ వేయకుండా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకుంటే కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ ఈవినింగ్ వరకు కూడా, నైట్ వరకు కూడా పాడవ్వకుండా ఉంటాయండి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. అంతే అండి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. కానీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అన్నీ ఇంట్లో వంట వార్పు, పిల్లల్ని చూసుకోవడం, చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. బట్ తప్పదు, మన కోసం పిల్లల కోసమే కదా అన్నీ. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే ఇది మా అత్తమ్మ ఊర్లో పట్టించిన కారం కాబట్టి మేము ఉప్పు లేకుండా కొట్టించింది అత్తమ్మ. అందుకు నేను ఉప్పు చూసి వేసుకుంటాను. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళకు అయితే 1 స్పూన్ ఎక్కువనే వేసుకోవచ్చు. నేను ఇది పిల్లలకు పెడతాను కాబట్టి, వాళ్ళు కారం తినే కాబట్టి 1/2 టీ స్పూనే వేస్తున్నాను. చక్కగా కారం, ఉప్పు కలగలిసేలా కలుపుకోండి. ఇది మా పెద్దోడికి ఆలు టమాటా అంటే చాలా ఇష్టం కర్రీ. వాడి కోసమే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు టమాటో కర్రీని ఒక్కసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.